అందరికి నమస్తే. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ మంచి స్కీమే, కానీ ఆల్రెడీ కొర్రీలు స్టార్ట్ అని. యాక్చువల్గా ఇది గ్రామీణ యువతకు బాగా పనికొచ్చే స్కీమ్. ఎందుకంటే చిన్న చిన్న బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు 50,000 కానించి 4 లక్షల రూపాయలు వరకు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. అప్లికేషన్ తీసుకుంది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా కొర్రీలు ఏం కొర్రీ అంటే సిబిల్ స్కోర్ ఉండాలంట. సిబిల్ స్కోర్ ఏంటంటే అది వేరే లోన్లు తీసుకొని కడితే సిబిల్ స్కోర్ మంచిగా ఉంటుంది. అసలు లోన్ తీసుకోకపోయినా, లోన్ తీసుకొని కట్టకపోయినా సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. యాక్చువల్గా బ్యాంకులు మనం పర్సనల్ లోన్ పెట్టినప్పుడు, లేకపోతే ఏదైనా కార్ లోన్ పెట్టినప్పుడు, లేకపోతే 2 వీలర్ లోన్ పెట్టినప్పుడు, హౌసింగ్ లోన్ పోయినప్పుడు నీకు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. వాళ్ళు ఉందా లేదా చెక్ చేసి, బాగాలేకపోతే ఒక కట్ ఆఫ్ ఉంటుంది వాళ్ళకు. 700 పాయింట్స్ ఉండాలి. 700 పాయింట్లు ఉంటేనే మంచిగా ఉన్నట్టు, లేకపోతే డౌన్ ఉంటే ఇయర్ లోన్లు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పథకానికి సిబిల్కు లింక్ పెట్టింది గవర్నమెంట్. నాకు తెలిసి ఈ సిబిల్ స్కోర్తోనే ఒక 40% మంది డిస్క్వాలిఫై అవుతారు. అంటే అర్హత కోల్పోతారు, వాళ్ళకు లోన్లు రావు 40% మందికి. ఒకసారి దీని గురించి మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కిందనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్గా మారండి, వార్తలు నిరంతరం వస్తాయి. సబ్జెక్ట్లోకి పోతే మొత్తం 16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి టోటల్గా. దీనిలో అందరికి ఇచ్చారు, ఈబీసీలో కూడా అవకాశం ఇచ్చిండ్రు. బీసీల అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, 5,35,666 అప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత ఎస్సీల అప్లికేషన్స్ ఉన్నాయి, 2,95,908. ఎస్టీ 1,39,112 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈబీసీ తర్వాత 23,269 అప్లికేషన్స్ ఉన్నాయి. మైనార్టీ 1,07,681 అప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత క్రిస్టియన్ మైనార్టీ తక్కువ ఉన్నాయి, 2,689 అప్లికేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా పెట్టేటప్పుడు ఈ రూల్స్ ఏం లేవు, అప్లికేషన్ పెట్టేసినారు. పెట్టేసిన తర్వాత ఈ రూల్ ఇప్పుడు వచ్చింది. ఎందుకనంటే ఈ లోన్లు ఇస్తున్నది గవర్నమెంట్ కాదు, బ్యాంకు నుంచి ఇప్పిస్తున్నారు. వీళ్ళు సబ్సిడీ వీళ్ళు మేము కడతాము, మిగతాది లబ్ధిదారుల నుంచి ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టించుకోవాలన్నమాట. ఇంకో బ్యాంకులు కట్టినాక అత్తే ఉంటుంది కదా, బ్యాంకుల నుంచి మనం లోన్ తీసుకోమా. కానీ అసలు ఈ సిబిల్ స్కోర్ అంటే ఎంతమందికి తెలుసు? ఎందుకు ఈ పథకాన్ని లింక్ పెట్టిండ్రు? అసలు ఈ యువ వికాసం స్కీము తీసుకొచ్చిందే గ్రామీణ ప్రాంత యువత కోసం. కానీ వాళ్ళకే అసలు సిబిల్ స్కోర్ అంటే కూడా చాలామంది తెలియదు, చాలామందికి తెలియదు సిబిల్ స్కోర్. నాకు తెలిసిన కొంతమంది జొమాటోలో పనిచేసే వాళ్ళు, ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఈ అప్లికేషన్ పెట్టుకోనికి 2-3 రోజులు వెళ్ళి లీవులు పెట్టి, మళ్ళీ ఏదో ప్రాసెస్ అవుతుందంటే మళ్ళీ 2-3 రోజులు జాబులు మానేసి ఏమవుతుందని తీరా చూస్తే ఇవన్నీ అంబర్ ఫిట్టింగ్ పెట్టిండ్రు. ప్రభుత్వం ఇచ్చే స్కీమ్కు సివిల్ స్కీమ్కు ఏం సంబంధం ఉంటుంది? ఇవి చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు దేనికోసం తీసుకుంటారు? 2 వీలర్ లోన్ తీసుకుంటారు, లేకపోతే ట్రాక్టర్ల కోసం లోన్ తీసుకుంటారు, అగ్రికల్చర్ కాబట్టి. ఇట్లా రకరకాలుగా తీసుకుంటారు. ఇక కట్టే విషయంలో వాళ్ళకు అవైలబిలిటీని బట్టి కడతారు. కానీ ఇప్పుడు దానికి దీనికి లింక్ ఎందుకు పెట్టినరు? సివిల్ స్కోర్ అంటే తెలియని వాళ్ళను ఇప్పుడు వెతుక్కుంటున్నారు. ఏంది సివిల్ స్కోర్ అంటే ఏంది, ఎవరిస్తారు దీనిని? అది కూడా కట్ ఆఫ్. బ్యాంకులు అయితే పర్ఫెక్ట్ 700 పాయింట్ల కన్నా తక్కువ ఉంటే లోన్లు ఇవ్వరు. ఇప్పుడు 700 పాయింట్ల కన్నా తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా, అసలు సిబిల్ స్కోర్ లేకపోయినా దీనికి అనర్హులు, దీనికి అర్హులు కారు. అంటే ఇది రాదు, యువ వికాసం స్కీమ్ కిందకి రారు మీరు. 700 పాయింట్లు మంచి మంచి వాళ్ళకు ఉంటాయి. అంటే లోన్లు తీసుకొని పర్ఫెక్ట్గా కట్టిన వాళ్ళకు ఉంటాయి. అసలు లోనే తీసుకుని వాళ్ళకు లోన్ ట్రాక్ లేని వాళ్ళే చాలామంది ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో లోన్ ట్రాక్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఓలా లోన్ ట్రాక్ ఉన్నా అప్పుడో ఇప్పుడో ఎక్కడో దగ్గర చెక్ బౌన్స్ కావడమో, లేకపోతే లేట్ పేమెంట్ కట్టడమో ఏదో ఒకటి ఉంటుంది. లేకుంటే ఉంటుంది. ఇప్పుడు ట్రాక్టర్ కట్టే రైతు ఆయనకి ఏమైనా 20 మంది జీతం వస్తుందా? టక్కున జీతం రాగానే ఈఎంఐ వస్తుంది కట్ అయిపోనికే. బ్యాంకుల సర్వేలు కూడా తేలింది, ఎక్కువ డిఫాల్టర్స్ ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లోనే. చిన్న చిన్న లోన్ల మీద, చిన్న చిన్న లోన్లలో. పెద్ద పెద్ద అంటే ఇంక అందరు ఎగేసిన వాళ్ళు మనకు తెలుసు కదా ఆల్రెడీ. కానీ చిన్న చిన్న లోన్లు, బ్యాంకులు ఇచ్చే చిన్న చిన్న లోన్లు ఎగేసిన వాళ్ళు అని కాదు, డిఫాల్టర్స్ ఎక్కువగా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే ఆయన బ్యాంకుకు పోవాలి, బ్యాంకు అందుబాటులో ఉంటుంది ఉండదు. బ్యాంకు ఉన్నప్పుడు ఈయన దాని పైసలు ఉండాలి, ఈయన దాని పైసలు ఉన్నప్పుడు ఆడ బ్యాంకుకు పోవాలి, బ్యాంకులు వెయ్యాలి, కరెక్ట్ టైంకు చెక్ వచ్చే టైంకు, ఈఎంఐ వచ్చే టైంకు పైసలు పంపాలి. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఒకసారి సాధ్యం కావు వాళ్ళకు. ఏదో పొలం పని ఉంటుంది, పోరు, సరేలే రేపేద్దాం అనుకుంటారు, మళ్ళీసారి కడదాంలే అనుకుంటారు. పోతే పోనీ 200-500 ఫైన్ పడుతుంది కడదాం అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళంతా డిఫాల్టర్స్. చేసే పని ఒక్కడు కూడా చక్కగా లేదు. ఈడ కూడా ఇప్పుడు ఏమైంది, మొత్తం 16 లక్షల అప్లికేషన్లు అయితే దీనిలో 40% పోతాయని బ్యాంకుల వాళ్ళే చెప్తున్నారు. 40% అవుట్, ఎగిరిపోతారు. 40% పోతారంటే ఆల్మోస్ట్ 7 లక్షల మందికి
డైరెక్ట్గా ఎగిరిపోతారు. లక్షల మంది క్వాలిఫై గారు, వీళ్ళకి లోన్ రాదు. వీళ్ళు ఇచ్చేది ఏంటంటే 8.5 నుంచి 9 లక్షల మందికి ఇస్తారు. 8.5 to 9 లక్షల మందికి ఇస్తారు లోన్. అసలు వీళ్ళకు టికెట్ ఇచ్చేటప్పుడు, ఓట్లు వేసేటప్పుడు కూడా వీళ్ళు సిబిల్ చూడాలి. మనమేమో ఎవరిని పట్టించుకోము, దొంగలను పట్టించుకోం, దోయిలను పట్టించుకోం, రేపిస్టులను పట్టించుకోం, బ్యాంకులను మోసం చేసిన వాళ్ళని పట్టించుకోం, క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళని పట్టించుకోం, ఏం పట్టించుకోం. టక్కున వేసేస్తాం ఓటు, ఫ్రీ మన ఓటు. ఇంకా మన ఓటు చాలా తక్కువ కాస్ట్ కదా, 500, 1000, 2000 అంతే, వేసేస్తాం. ఇప్పుడు మనకి ఏమైనా స్కీమ్ ఇవ్వాలన్న వరకు నువ్వేంది, నీ స్కీమ్ ఎంత, నువ్వేం కట్టినావు, మన బతికేంది, మన బండారం ఏంది అనేది చూస్తున్నారు. ఇక ఈ సిబిల్ స్కోర్ కోసం అంట ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి 100 నుంచి 200 రూపాయలు వసూలు చేయాలంట బ్యాంకుల వాళ్ళు. ఇట్లా చేస్తే 100 నుంచి 200 మందికి చేస్తే ఆల్మోస్ట్ యావరేజ్గా కొన్ని అప్లికేషన్లు ఎగిరిపోగా, కొందరు అటు ఇటు కాగా, కట్టినోళ్ళు కట్టనోళ్ళు కాగా దగ్గర నుంచి 16 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పైసలు జమ అవుతాయి బ్యాంకుకు. జస్ట్ సిబిల్ చెక్ కోసమే, చెకింగ్ కోసమే. ఇంకా నీకు ఈ 100 రూపాయలు 200 రూపాయలు కట్టినంత మాత్రాన అయిపోదు. జస్ట్ నువ్వు క్వాలిఫైయా కాదా అని చెక్ చేసుకోనికి ఈ డబ్బులు కట్టాలి. 100 నుంచి 200 రూపాయలు త్వరలో బ్యాంకులో కట్టాలి మనం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ. అసలు ఏడికి పోతున్నామో, ఏం చేస్తున్నామో ఏం అర్థమవుతలేదు. ఎలిజిబిలిటా కాదో గవర్నమెంట్ తెలుసాలి. ఆయనకున్న శాచురేషన్ మోడ్లో ఆయనకి ఏంది విషయము, ఆయన కట్టకపోతేనో కడితేనో మనం ఇచ్చేదే తక్కువ, 50,000, 1,00,000, 2 లక్షలు ఇస్తారు. ఆయనకు బిజినెస్ పెట్టుకోనికి ఇస్తారు. అందుకే అసలు ఈ స్కీమ్ ఇట్లా కాదు. ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ నుంచి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, అవసరమైతే ఈబీసీలకు ఒక డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ ఇచ్చారనుకో, ఆయన పొజిషన్ బట్టి ఇప్పుడు ఆయన షాప్ పెట్టుకుంటాడు. అబ్బా ఓ షాప్ పెడతాడు ఒక ఆయన, ఏదో షాప్ మంచిగా ఒక చెప్పుల షాప్ పెడదాం అనుకున్నాం, లేకపోతే ఒక ఆయన ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో షాప్ పెట్టుకున్నాడు. పెట్టంగానే నడుస్తుందా? ఆయన కోలుకోవాలి, 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, తెలవాలి అట్టుకెళ్ళాలి అందరికీ, కొద్దిగా గిరాకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈఎంఐలు కడతాడు, కొద్దిగా ఇబ్బంది కాకుండా ఉంటుంది. గవర్నమెంట్ కట్టేది ఉంటే అట్లా ఉంటుంది. కానీ మీరు బ్యాంకులు పెడితే బ్యాంకులు ఏం చేస్తాయి, మెడ మీద కత్తి పెడతాయి, గొంతు మీద కత్తి పెట్టి వసూలు చేయి, ఈ మంత్ కట్టు, ఆ మంత్ కట్టు అంటే ఆయన సామాన్ తీసుకున్న ఫోటో దింపే కెమెరానో లేకపోతే ఇంకేదైనా మిషనరీ తీసుకుంటే మిషనరీయో తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఇది ముందలకోయే ప్రోగ్రామా? ఇది ఏమన్నా ముందల చేసే ప్రోగ్రామా? లెక్కపత్రం ఉందా గవర్నమెంట్కి ఏమన్నా? వీళ్ళ నెత్తి కాదు, వీళ్ళది కత్తి కాదు, జనాల గొంతు కొద్దామని చూస్తున్నారా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో. కానీ యువ వికాసంలో అనవసరమైన పుల్లలు పెట్టి, అనవసరమైన కొర్రీలు పెట్టి, జనాలను క్వాలిఫై కాకుండా, అసలు వాళ్ళు అర్హత లేకుండా ఉత్తగా అప్లికేషన్లు, ఉత్తగా ఈ సేవల పూట తిప్పనికే, జిరాక్స్ సెంటర్ల పూట తిప్పనికే స్కీమ్స్ తీసుకురావద్దు గవర్నమెంట్. సిబిల్ లేకపోతే ఇవ్వండి, కట్టకపోతే గవర్నమెంట్ కడుతుంది, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా సామాన్ రికవరీ చేయండి తర్వాత, లేకపోతే వాళ్ళకి టైం ఇవ్వండి. బ్యాంకులకు ఇచ్చినాక బ్యాంకులు ఊకుంటారు. ఇప్పుడు రైతుల దగ్గర చూస్తలే, మొత్తం తలుపులు గొల్లాలేసి తలుపులు ఎత్తుకపోవడు, మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ ఎత్తుకపోవడు, ట్రాక్టర్లు గుంజుకపోవడు, ఇది జరుగుతుంది యువ వికాసం స్కీమ్లో. కానీ సిబిల్కు లింక్ పెట్టడం మాత్రం చాలా దారుణమైన విషయం. అసలు సిబిల్ అంటే తెలియని వాళ్ళని కూడా సిబిల్కు లింక్ పెడుతున్నారు ఇప్పుడు. ఇది పట్టణాల్లో, హైదరాబాద్ వాళ్ళు ఎవరు తీసుకోరు పెద్దగా, ఊర్లో ఉన్న వాళ్ళకే పనికొస్తుంది, వాళ్ళ ఉపాధి కోసం పనికొస్తుంది. కానీ దానికే బొక్క పెడతారు. ఇంకా ఈ స్కీమ్ లాంచ్ చేసేది లాభం, స్కీమ్ ఇచ్చేది లాభం, తీసుకున్న వాళ్ళకు తృప్తి లేదు, ఇచ్చిన వాళ్ళకు తృప్తి లేదు. అట్లున్నది కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.